చిన్నపిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు వస్తారనమాట. ఇంతకీ ఇది వచ్చేసి మన వైజాగ్ ఆర్కే బీచ్ ఎంట్రన్స్లోనే ఉంటాయన్నమాట. పామ్ బీచ్ హోటల్ అలానే ద పార్క్ హోటల్ పక్కనే ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా, అక్కడైతే ఉంటాయన్నమాట. సో చూసారు కదా, మార్నింగ్ అయితే ఇలా ఉంది, కానీ ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట జనాలతో, పిల్లలతో. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి ఇలాగే వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా ఇలాగే రావాలి. లెట్స్ గో, పదండి లోపలికి వెళ్ళి ఈ పార్క్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. లోపలికి ఎంట్రన్స్ ఫ్రీయే, ఎటువంటి టికెట్ అలాంటివి ఏం లేవు. ఇంకా నిజంగా మీకు బాగా నచ్చుతాయి అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళుంటారు, వైజాగ్లో ఉన్న వాళ్ళు. బట్ ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళి విజిట్ చేసేయండి. ఈవినింగ్ టైం పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా బాగుంటుంది అనమాట టైం స్పెండ్ చేయడానికి. అలానే మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అండ్ అలానే నేచర్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఎక్కడ కొన్నాను అనుకుంటున్నారా? ఈ అవుట్ఫిట్ అప్ టు 80% ఆఫర్ మన వైజాగ్లో స్టైల్ హ్యాంగ్ అప్ టు 80% ఆఫర్ ఇస్తున్నారని చెప్పాను కదా. సో అక్కడైతే కొన్నానమాట ఈ జీన్ అండ్ టాప్. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఆల్రెడీ నేనైతే ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసాను. సో బాగుంది కదా, అమేజింగ్. సో వ్యూ అయితే అదిరిపోద్ది అనమాట, బాగుంటుంది చాలా, ఫుల్ గ్రీనరీ. ఇంకా అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేశాను, అక్కడే రీల్స్ కూడా అదిరిపోద్ది ప్లేస్. అండ్ అలానే నేను యూట్యూబ్ షార్ట్ కూడా చేసేసా. నా ఇన్స్టాగ్రామ్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి, అది కూడా నాన్న కూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. ఏంటి ఇలా వెళ్తున్నాను, ఇక్కడేం లేదు కదా అనుకుంటున్నారా? చూస్తుండండి, మంచి సర్ప్రైజ్. చూసారా, బాగున్నాయి కదా, మంచి వ్యూ అన్నమాట. అలా అప్పెక్కే కొద్ది మంచి వ్యూ కనిపిస్తుంది. ఇందాక అలా అనుకున్నామా, కానీ ఇలా చూసామా, మనం ఇలా వచ్చి చుట్టూ తిరిగి అలా వెళ్తాము. ఈవినింగ్ టైం అయితే పేరెంట్స్తో అలానే పిల్లలతో రష్గా అయితే ఉంటుంది ఈ పార్క్. అందుకే కొంచెం ముందే వచ్చానమాట. సో తొందరగా ముందే వచ్చేసి ఇంక నేను ఇలా వీడియో తీశాను. లేదంటే క్రౌడ్గా ఉన్నప్పుడు ఇలా వీడియోస్ ప్రశాంతంగా తీసుకోవడానికి అవ్వదు కదా. సో ఇంక అట్లనే ఇలా తీసా. సో ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఇదేం పార్క్, ఈ పార్క్ పేరు ఏంటి అనుకుంటున్నారా? గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆర్ ఎబిలిటీస్ పార్క్ అనమాట. సో అట్లనే ఉంది ఎంట్రన్స్లో బోర్డు దగ్గర. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు కిందకి, అలానే రావచ్చు ఈ మెట్ల ద్వారా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా పడిపోతారు, ఇక్కడ నెట్ ఊడిపోయిందని చెప్పి. అండ్ ఓకేనా? సో అదే చెప్పుకుంటూ వస్తున్నాను. అండ్ వెనకాల బీచ్ చూసారా, భలే ఉంది కదా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా మెట్ల కిందకి వెళ్ళి, ఇంతకుముందు అలా వెళ్ళగానే చాలాసార్లు వచ్చాము. అప్పుడు అలా కిందకి వెళ్ళినప్పుడు ఒక కూడా ఆడుకునేవి అయితే ఉండేవి. బట్ ఇప్పుడు చూశాను, అయ్యో లేదు అనుకుంటూ
జస్ట్ ఇక్కడ ఇది చూపిస్తున్నానంటే ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, జంపింగ్ అనమాట. సో ఫుల్ కళ్ళు తిరుగుతాయి, బట్ ఓకే, బట్ అలవాటు అయిన వాళ్ళు ఈజీగా చేస్తారు. సో మామూలుగా బయట ఎగ్జిబిషన్లో ఆడుకునేది వేరు, ఇది వేరే అనమాట. బాగుంది కదా. ముందే హోటల్ ఉంటుంది సార్, బేబీ హోటల్, అక్కడ కూడా ఒక ఎగ్జిబిషన్ తీసాను కదా నేను, సిల్క్ ఎక్స్పో. ఆ వ్లాగ్ ఏమైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక పైనుంచి ఆడుకునేవి అయితే చూపిస్తున్నా. ఇది భలే ఉంటుంది తెలుసా, అడ్వెంచర్ గేమ్. ఇంకా అది వచ్చేసి నార్మల్గా చిన్న పిల్లలకి అటు నుంచి ఇటు నుంచి అయితే దూరం వెళ్ళి రావడానికి. సో నాకు సూపర్ అనిపించింది. సో మీకు చెప్పాను కదా మొన్నటి వ్లాగ్లో దీవాళీ రోజే వెళ్ళాము ఇక్కడికి. అలానే ఈ వ్లాగ్తో పాటు ఇంకొక వ్లాగ్ కూడా తీసాను, అది చాలా బాగుంటుంది అని. అది ఈ వ్లాగే అనమాట. సో ఎంతమంది పార్క్కి వెళ్ళారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఈ పార్క్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు. అండ్ ఇక్కడ చూసారా ఏ బాబు, సో నాకు అలా అనిపించింది వావ్ అని. సో ఇంక ఇప్పటి వరకు అలా ఎగ్జిబిషన్స్ వ్లాగ్ కంటిన్యూస్గా అయితే వచ్చాయి కదా మన వైజాగ్లో న్యూ అప్డేట్వి. అవి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో అలా వచ్చాయి కాబట్టి మధ్యలో గ్యాప్ ఉండాలి, అలానే డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పి సో ఇలా పార్క్ వీడియో అయితే పెడుతున్నాను. ఈ వ్లాగ్ అయితే అదిరిపోద్ది. సో మళ్ళీ మధ్య మధ్యలో ఇంకేమైనా ఎగ్జిబిషన్స్ వ్లాగ్ కొత్తగా వస్తే అవి కూడా తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అక్కడైతే ఒక బ్లాక్ పైకి అయితే ఉండనమాట. సో అందుకే చూసుకొని రాశాను. నేను చెప్తున్నా చూసారా వావ్ అని. ఏంటి బాగుంది కదా, అదిగోండి పిల్లలు ఆడుకునే చిన్న పిల్లలకి ఇది. అండ్ ఇక్కడున్న గేమ్స్ కూడా పక్కవి 2 ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఇది చాలా షూటింగ్స్లో చూసుంటారు. అలానే నార్మల్గా చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునే ప్లేస్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈవినింగ్ టైం మాకు వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు కదా. మన వైజాగ్లో ఫేమస్ అయిన అలా మూరి మిస్టర్ తింటూ, ఆ తర్వాత అటిక బజ్జీ తింటూ, బీచ్ వ్యూ పాయింట్ చూస్తూ భలే ఉంటారు కదా. అండ్ రాత్రులు అయితే లైటింగ్స్ కూడా వేస్తారు కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది బీచ్ వ్యూ పాయింట్ చూస్తూ అలా కూర్చొని ఉన్నారు కదా, సూపర్ అనిపించింది నాకు. ఇక్కడ చూడండి గ్రీనరీ. అండ్ ఇంకొకటి తెలుసా, మన వీడియోకి ప్రతి వీడియోస్కి మనం బయట ఏదైనా వ్లాగ్ తీస్తున్నప్పుడు ఒకటి కంటిన్యూస్గా వస్తాయన్నమాట ఆకాశంలో. అదేం తెలుసా, గెస్ చేయగలరా? ఇప్పుడు చూపించేస్తున్నా చూడండి, 3, 2, 1. అదిగోండి ఇదిగోండి, ప్రతిసారి ఈ ఏరోప్లేన్ అయితే వస్తారు కదా. సో ఇంక ఇప్పుడు కూడా అది అయితే వచ్చిందనమాట ఆ ఏరోప్లేన్. ఏంటి ఇటువైపు వెళ్తున్నాను కిందకు వచ్చేసాను అనుకుంటున్నారా? అంతే అనమాట, ఒక రౌండ్ అలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేయవచ్చు. అండ్ కిందకు వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్లేయింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. సో మంచిగా ఉన్నాయి ఇవంతా, భలే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి ఆడుకుంటా, మీరు కూడా చూడండి. ఇంకా ఇలాంటి జాడు బల్ల, ఉయ్యాల ఇవన్నీ చూస్తే వెంటనే వెళ్ళిపోతాను అనమాట, అంత ఇష్టం నాకు. మనకి అంత చైల్డిష్ అనమాట నేను. సో చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాను, వావ్. సో ఎంతైనా ఇది ఇష్టం మాత్రం పోదు. అండ్ మళ్ళీ ఇంకొక దానికి వెళ్తున్నాను తెలుసా, మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఏం తెలుసా, జారుబల్ల స్లైడ్, భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం తెలుసా. అదిగోండి ఇప్పుడు వస్తాను, ఇలా వచ్చాను కదా, ఇంకా అలా మధ్యలో గుహ నుంచి అయితే ఇలా వస్తా. అదిగోండి వచ్చేస్తా, 1 minute వచ్చేసా. చూసారా ఆ సరదా వేరు. ఇంకా అలా ఒక్కొక్క దానికైతే వెళ్తున్నాను, చూస్తున్నారు కదా.
ఇంకా అలా సరదాయే వేరు, అంతే కదా. బాగుంది. ఇదేదో చిల్డ్రన్స్ డే రోజు చిల్డ్రన్స్ పార్క్ బ్లాగ్ అయితే పెడుతున్నాను. హిహి ఏదో వచ్చేసి నార్మల్గా బాగుంది కదా అని చెప్పి. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మళ్ళీ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ వచ్చేసి ఏం తెలుసా, ఇక్కడ నుంచి మాట్లాడితే అటువైపు కూడా నించోాలన్నమాట వేరే వాళ్ళు. అప్పుడు ఇక్కడ మాట్లాడిన మాటలు అక్కడ వెళ్ళి చెవు పెడితే వినిపిస్తాయి. ఐ మీన్ చెవు పెడితే మీన్స్ జస్ట్ ఒక ఇయర్ అక్కడ పోల్లా ఉండే కదా, అందులో ఒక ఇయర్ పెట్టి వినాలన్నమాట. అప్పుడు దూరంగా నించున్న అక్కడ మాట్లాడతారు కదా, సో ఇందాక నేను మాట్లాడి చూపించా, అలాగా వాళ్ళ మాటలు మనకు వినిపిస్తాయి, మాకు కదా మనం మాట్లాడితే అక్కడ వాళ్ళకి వినిపిస్తాయి అన్నమాట. సో ఇంకెక్కడ చూసారా కొత్తవన్నమాట గేమ్స్. అండ్ అదేంటి అనుకుంటున్నారు, టైర్. ఇందాక ఒక పైనుంచి చూపించాను కదా పిల్లలు ఆడుకున్నారు, అదేనండి. టైర్ మీద నించొని, టైర్ ఏమో చుట్టూ తిరుగుతారు, ఆ టైర్ మీద నించొని మనం బ్యాలెన్స్ చేస్తూ వి షుడ్ గో ఇన్ రౌండ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి స్టీరింగ్. అదేనండి నిజం స్టీరింగ్ కాదు, స్టీరింగ్ లాంటి స్టీరింగ్ కానీ స్టీరింగ్ కాదు. గుర్తొచ్చింది కదా, అదే మూవీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నారా, ఇంకా అలా స్టీరింగ్తో అయితే ఆడేసా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క గేమ్ చూపిస్తున్నాను మీకు. ఎప్పుడైనా మీ ఇంటికి మీ చుట్టాలు వచ్చినప్పుడు, అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, అప్పుడు ఉన్నప్పుడు ఎక్కడి ప్లేస్కి తీసుకువెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీ మొత్తం అనుకునే వాళ్ళు ఇలా తెలుసుకొని, ఇక్కడ ఒక పార్క్ ఉంది బీచ్ దగ్గర, దాని పక్కన ఇలా వెళ్ళొచ్చు అని తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు కదా అని చెప్పి, సో ఇంక ఇలా నేను వ్లాగ్ తీసి పెడుతున్నాను అనమాట. సో యూస్ఫుల్ అవుతారు కదా అని చెప్పి. ఇంకా ఈ గేమ్ వచ్చేసి ఎక్స్ గేమ్ అనమాట. సో ఇక 6 బ్లాక్సే ఉన్నాయి. అయ్యో బట్ పర్లేదులేండి, జస్ట్ నార్మల్గా అలా అలా తిప్పితే అదొక సరదా అనమాట. ఇవి డ్రమ్స్ ఫ్రెండ్స్. చల్లగాలి తాకు సో అది నార్మల్గా గుర్తొచ్చింది, ఇంకా హ్యాండ్ స్టెప్ అయితే వేసాను అనమాట జస్ట్ నార్మల్గా. సో ఇక్కడ నాకు ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది అనమాట, లైక్ ఒక స్టెప్. సో ఇంకా అలా వేసాను, ముందు వాళ్ళందరూ వస్తున్నారు కదా అని చెప్పి జస్ట్ ఓన్లీ హ్యాండ్ స్టెప్ అయితే వేసాను. ఎప్పుడైనా ఆ స్టెప్ కూడా వేసి చూపిస్తానులేండి ఏదైనా రీల్స్లో. అండ్ ఇందాక చూసాం కదా, సో జంపింగ్ ఉంది కదా స్టార్టింగ్లో చెప్పా, ఆ పక్క నుంచి స్టెప్స్ దిగి వచ్చాను కదా ఇందాక, కిందన ఇంత ముందు ఆడుకునే ఉండేవి అని చెప్పాను కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా చూడండి, అలా మధ్యలో వచ్చేయాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా వచ్చేయచ్చు అనమాట మధ్యలో. ఇందాక పైన చుట్టూ తిరగకుండా, లేదా చుట్టూ తిరుగుతామని వాళ్ళు ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, సో దీని వెనకాల కూర్చోడానికి ప్లేస్ అనమాట. పిల్లలు ఆడుకున్న పెద్దవాళ్ళు కూర్చోవాలి కదా పేరెంట్స్, సో అదంతా కూర్చునే ప్లేసే. సో ఇవి కూడా బాగున్నాయి కదా పెయింటింగ్స్, సూపర్ అసలు. సో ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం. సో ఇంక ఇదండి ఈరోజు ఈ వ్లాగ్. సో ఇంక ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి లోకతో కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.